ఇంతటితో అంతా ఆపేసాయి, లేదంటే అన్యాయంగా చచ్చిపోతాం. అన్నదమ్ములిద్దరూ దుమ్ము లేపేశారా, అంతా ఆ దేవుడి దయ. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇక మీదట బండోడు రఘు మీ ఇద్దరి వైపు కన్నెత్తి కూడా చూడరా. అబ్బాయి శశి అడగవయ్యా, ఇప్పుడు నీకేం కావాలో నన్ను అడుగు. మొహమాట పడకుండా అడుగు, నీకేం కావాలన్నా సరే నేను దానకర్ణుడు కదా, అడగగానే ఇచ్చేస్తాడు. అడుగు. నీకేం కావాలో ధైర్యంగా అడుగు. చెప్పన్నయ్యా, కొట్టారంటే పళ్ళు రాలుతాయి. నాకు అర్థమయ్యేటట్టు చెప్పరా. అది కాదు మావయ్య, అన్నయ్య ఉద్దేశం ఏంటంటే మల్లికని పెళ్లి చేసుకుని. అన్నయ్య కాదు మావయ్య, నాకు మల్లికంటే చాలా ఇష్టం. తనకి నేనంటే చాలా ఇష్టం. మావయ్య, మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? చూసావా కాంతం, వీడు వీధి నెమ్మడి తిరుగుతుంటే తీసుకొచ్చా. ఆ రోజు ఊళ్ళో వాళ్ళంతా గేలు చేశారు, వీడు ఒక తెంగల వెధవా అని. మన సూర్యశాన మంచోడే, మట్టిలో మాణిక్యం. ఇప్పుడు చెప్పరా, వీళ్ళిద్దరికి పెళ్లి ఎప్పుడు చేద్దామో నువ్వే చెప్పు, అప్పుడే చేద్దారా. ఆనందమంతా ఎల్లువలాయే, గుండెలు పొంగే ఎన్నెలలై, మనసుల నిండే సంతోషం, ఇది దేవుడి సంకల్పం. నాలో నా సాగేను ఏవేవో భావాలు, ఓ దేవుడా ఓ దేవుడా, నా మనసు ఊరట పొందే ఈ రీతిగా ఇన్నాళ్లకు. ఏం పాటయ్యా అది? మంచి పాట కదా, ఎవరు ఇక్కడ రాయి బదులా నడుస్తా నేను. అయ్యో భగవంతుడా, తాగితే ఈయన మనిషే కాదు, ఏం చేస్తాడో ఈయనకే తెలీదు. కూర్చోయా, కూర్చో కూర్చోయా. అయ్యో సరిగ్గా కూర్చో, పడిపోతావు. సరిగ్గా కూర్చోయా, పట్టుకో. ఎలా ఎగాలో అర్థం కావట్లేదు. ఇది మాత్రం మర్చిపో.
పోయాడా కళ్ళు కనిపించట్లే కబోది యాదవా ఒక్కవేళ చూడానా ఈ చేతులు పడిపోను. అన్నకు చూడాయిరా ఇదిగా ఇది చూడానా మురికెలా నీళ్ళ ఏంట్రా ఇది? ఏంట్రా బాటిల్ పగలగొట్టడానికి కోప రఘునతో చెప్పనా? నీకు తెలుసుగా 7వ ఈదులో ఎవడో నాతో గొడవ పెట్టుకున్నాడని అన్నొచ్చి తల నరికి పారేశాడు. నీకు తల కావాలా కొట్టు కావాలా చెప్పరా? ఇక్కడ కాకర్ల రఘు. మీది పక్కూరా? అవును, నేను ఇరిగాని మీరు వస్తారని అన్న చెప్పారు, అందుకే ఇక్కడ ఉన్నా. బండి చామంతి అంటే నాకెంతో ఇష్టం. దాన్ని అనుభవించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. చూసావా, మొత్తం 12 కుట్లు పడ్డాయి. ఆ మోగనా కొడుకున్నాడే, వాడు చేసిన ఘనకార్యం ఇదే. ఆ రోజు నా కథ ముగిసిపోయేది. దాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఆ పట్టుదలతోనే నేను వచ్చాను. కసితీరా దాన్ని అనుభవించి చిన్న భిన్నం చేయాలి. ఆ తర్వాత అది 5కి 10కి అందరి దగ్గర పడుకోవటం నేను నా కళ్ళరా చూడాలి. చెప్పు రఘు, దాన్ని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ముందు నీకేం చేయాలో చెప్పు. ఒకడిని ఊళ్ళో అంతా చూస్తుండగా వాడిని లేపేయాలి. నీ వల్ల అవుతుందా? వాడెవడో చూపించు, లేపించేస్తా. అందుకు దాన్ని బయటికి తీసుకురావాలి కదా, పంజరంలో చిలకలా ఉంది. దాన్ని పంజరంలోంచి తప్పించడానికి ఓ ముఖ్యమైన వ్యక్తిని పంపించాను. ఈ అప్పలకొండ చామంతికి మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరికీ ఉన్న ఏకైక మావ ఎవరంటే అది నేనే. అమ్మా చామంతి, ఈ మావయ్యకి తాగడానికి ఏమన్నా ఇవ్వమ్మా. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నేనే లొడలోడా వాగుతున్నాను, నువ్వు నోరు మెదపడం లేదు. నువ్వు కూడా మీ అన్నలాగా మోగవాడివా? ఏంట్రా చూపు? అరే, తాగడానికి కనీసం మజ్జిగైనా తెస్తామనుకుంటే మంచినీళ్ళు ఇచ్చావేమిటి? ఆ మొరటోని పెళ్లి చేసుకున్నాక నీ బుద్ధి కూడా మందగించినట్టుంది. బాబు, ఇలా చూడు ఆయన, ఇలా చూడబ్బాయి, డొంక తిరుగు లేకుండా సూటిగా విషయానికి వచ్చేస్తున్నాను. చామంతిని ఇక ఈ ఊర్లో ఉండనివ్వడం కుదరదు. దాని మొగుడు చచ్చాడు కదా, తను నీకు ఎవరు చూసుకుంటారు? ఇంకో విషయం, ఎంతమంది కోటీశ్వర్లో దీని మీద ఆశపడ్డారు తెలుసా? కానీ దీనికి అదృష్టం లేదు. జరిగిందేదో జరిగింది. తను ఇక ఈ అడవిలో ఉంటూ కష్టపడాలని నేను ఒప్పుకోను. చామంతి, సర్దుకోవలసిన వస్తువులు ఏమన్నా ఉంటే సర్దేసుకో, మన ఊరు వెళ్ళిపోదాం. ఈ మావయ్య నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. నన్ను ఏ విధవకి తార్చడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? చామంతి, ఈ మావయ్యని వయసుకొచ్చిన ఆడపిల్లల్ని పడుపు వృత్తిలోకి దింపుతున్న వాడివి నువ్వు. నాకేమవుతావని నా కోసం వచ్చావు? చెప్పు, ఏమవుతావు? అది కాదు బాబు, ఏదో పెద్దవాడు వదిలేస్తున్నా. ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి గొడవ చేసావనుకో. ఓహో, ఇలా చూడు, నేనెవరినో నీకు సరిగ్గా తెలీదు, కానీ దీనికి తెలుసు. నేను దీన్ని తీసుకెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా తీసుకెళ్లి తీరుతాను. దానికి ఎవడ అనుమతి అవసరం లేదు. ఎంతవరకు ఆ మొరటోడితో సంసారం చేసింది చాలు. ఇక మీద నేను చెప్పినట్టు సంసారం చేయవే. చెయ్యదరా పోరంబోకు. మూసుకొని పో. నన్ను వెళ్ళమంటానికి నువ్వెవడవరా? అబ్బెవడో తెలియదు. మీద ఆసుంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా. లుచ్చా, నన్నే చూస్తావట్రా? నీ అంత చూస్తానురా. నీ అన్నం చంపిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారా? చెప్పరా వదలవేమండి, నన్ను దీనికో రేటు మాట్లాడుకుని నేను ఈ ఊళ్ళోకి వచ్చాను. దీన్ని తీసుకెళ్లకుండా నేను ఇక్కడికి వెళ్ళనురా. అందుకు నిన్ను చంపవలసి వస్తే దానికి వెనకాడను. అన్నిటికీ తెగించిన వాళ్ళు నా దగ్గర ఉన్నారా? మీ అన్నయ్య చచ్చాడు కదా, మీ వదిని ఉంచుకుని కులుకుతా. వ్యవహారం జరుగుతుందో నేను చూస్తాను. అవును, పిచ్చి. నువ్వు ఇక్కడ చెడిపో, నాకెవ్వరూ అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు, వెళ్ళిపోతాను. నువ్వేమనుకున్నావు? మీ అన్నయ్యని ఇష్టపడి పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా బతుకుతున్నాను అనుకున్నావా? బలవంతంగా లాక్కొచ్చి నన్ను నరకంలో పడేశాడు నీ తోడబుట్టినోడు.
నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను, ఎవరికీ చెప్పలేదు. కానీ నువ్వు తెలుసుకోవాలి, మీ అన్నయ్యకి నేనెలా భార్యనయ్యాను. మీ అన్నయ్య చేపలు పట్టుకోవడానికి మా ఊరు వస్తుండేవాడు. నన్నెప్పుడూ మింగేసేలా చూసేవాడు. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నా మీద అఘాయిత్యం చేశాడు. పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల దేన్ని కోల్పోకూడదు, దాన్ని నేను కోల్పోయాను. అది ఎంతకాలం తలుపులు మూసుకుని ఇంట్లోనే ఉంటుంది. వెళ్ళి తలుపులు పడగొట్టండి రా. వీడెవడ్రా? మన ఊరి ఎట్లో చేపలు పట్టుకోవడానికి వస్తుంటాడయ్యా. వేసారా వాణి? మా ఇంటికే కాదు, మా ఊరికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను? వీధిని పడమంటావా? చెప్పు. ఆ దేవుడు కూడా నా మీద దయ చూపించలేదు. పాపం మా అమ్మ నా కళ్ళ ముందే అఘాయిత్యానికి బలైంది. మనసారా ఏడవడానికి కూడా నేను నోచుకోలేదు. ఊరంతా చూస్తుండగా ఒంటి మీద నూలుపోకు కూడా లేకుండా మా అమ్మ ఏడుస్తూ వెళ్ళడం ఇప్పుడు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఇన్ని కష్టాలు అనుభవించడానికి మేమేం పాపం చేశావని? ఆడవాళ్ళుగా పుట్టడం అంత పెద్ద మేరవా? చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకంటూ ఎవరున్నారని? నాకు ఎవరు లేరు. ఏడవద్దు, నేనున్నాను.